నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రంగ్లా పంజాబ్ అనేటువంటి ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లుగా తెలియజేసింది. సో అసలు ఏంటి రంగ్లా పంజాబ్ అంటే? సో రంగ్లా పంజాబ్ అనేది ఒక ఫెస్టివల్ లాగా నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అంటే 190 పండగలు అనేవి ఒకేసారి జరుగుతున్నట్టు విధంగా ఒక రాష్ట్రం మొత్తం కలిసి ఒక వాళ్ళ యొక్క సంస్కృతిని, వాళ్ళ యొక్క ఆచారాల్ని ప్రతిబింబించే విధంగా పండగలన్నీ ఒకేసారి జరుపుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా పండగల్ని నిర్వహిస్తున్నారు అనమాట. సో అసలు పండగలు అంటేనే మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ పంజాబ్ రాష్ట్రం యొక్క టూరిజం మినిస్టర్ ఈ యొక్క ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. సో అక్కడ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్ అంటే అన్మోల్ గారు. సో అన్మోల్ గారు ఈ యొక్క ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట. సో అసలు ఇలా ఫెస్టివల్స్ అన్నీ కలిపి ఒక పండగలాగా జరుపుకోవడం ఎందుకోసం? సో ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని వృద్ధి పొందించడం కోసం, బూస్టింగ్ టూరిజం అండ్ దాంతోపాటు రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడం కోసం ఇలా పండగలు నిర్వహించేటువంటి ప్రోగ్రాం అనేది చేస్తున్నారు. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, సంస్కృతి ఏవైతే ఉందో అది అందరికీ తెలుస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు పంజాబ్ రాష్ట్రంలో స్వాతంత్రం కోసం జరిగినటువంటి విషయాలు అండ్ అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలియడం కోసం ఒక ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అండ్ ఇందులో ఒక తీయాన్ ఫెస్టివల్ అనేది చేస్తున్నారు. అంటే ఒక 3 పండగల్ని, 3 విషయాలు ఏవైతే ఉంటాయో పండగల్లో వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ అందరికీ తెలిసేలా చేస్తున్నారు అనమాట. ఎటువంటివంటే మాన్సూన్ సెలబ్రేషన్ ఒకటి, అంటే మన ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారేటప్పుడు మనం చేసుకునేటువంటి వర్షాకాల పండగలు లాంటివి అనమాట. అంటే ఇవి మనం సంక్రాంతి పండగ ఎలా జరుపుకుంటామో ఆ విధంగా జరిగేటువంటి సెలబ్రేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ తియాన్ ఫెస్టివల్ మొత్తం ఎక్కడ జరుగుతుందంటే సంగ్రూర్ ప్రాంతంలో తియాన్ ఫెస్టివల్ అనేది నిర్వహించబోతున్నారు. అండ్ ఈ యొక్క రంగ్లా పంజాబ్ అనేటువంటి ఫెస్టివల్ సెలబ్రేషన్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే పంజాబ్ రాష్ట్రంలో. చాలా పండుగలన్నీ కలిసి కూడా ఒకసారిగా జరుపుకునేటువంటి పండగగా పంజాబ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇండియా చైనాకి మధ్య ఒక మీటింగ్ అనేది రీసెంట్గా జరిగిందండి. ఆ మీటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఇక్కడ తీసుకున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం మన 2 దేశాలు అంటే చైనా, ఇండియా మధ్య 21వ రౌండ్ టేబుల్ సమావేశం లాగా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో అది కూడా కమాండర్ లెవెల్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మొత్తం కలిసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే చున్షుల్ మోల్డో బార్డర్ దగ్గర 19th ఫిబ్రవరిన ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్లో ఏంటంటే 2 వైపులా అంటే ఇండియాకి చైనాకి మధ్యన ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు రేఖ ఉందో ఆ యొక్క రేఖ వెంబడి ఉండేటువంటి మిలిటరీ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉండాలి, 2 దేశాల మధ్య దౌత్య బంధాలు అనేవి మెరుగుపడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాల మీద 2 దేశాలు కూడా ఎటువంటి పరస్పర అవగాహనతో, కమ్యూనికేషన్తో ఉండాలి అనే విషయాల మీద ఒక తీర్మానం అనేది ఈ మీటింగ్లో చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పీస్, అంటే ఇది ఒక శాంతి నెలకొల్పడానికి అండ్ ప్రశాంతతని తీసుకొని రావడం కోసం ఏర్పరిచినటువంటి ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత అనమాట. సో ప్రశాంతతని నెలకొల్పడం కోసం అది కూడా ఇండియా చైనా బోర్డర్లో ఎటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు రాకుండా ఉండాలంటే 2 దేశాలు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి, పరస్పర అవగాహన గురించి ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగింది. అండ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. సో మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా చూసేటువంటి జీవులు ఏంటి? ఎలిఫెంట్స్ అనమాట. సో కేరళ రాష్ట్రంలో మనకి ఎక్కువ శాతం మనం చూసేటువంటివి, గుర్తొచ్చేటివి కూడా ఎలిఫెంట్సే. సో ఎలిఫెంట్స్ వల్ల ఒక్కొక్కసారి అవి మనుషుల మీదకి వచ్చి దాడి చేయడం వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది అనమాట. సో వాటినన్నిటిని తగ్గించడానికి, ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ యొక్క బడ్జెట్లో నియర్లీ 50 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అసలు ఈ 50 కోట్ల రూపాయలని ఏ విధంగా వాళ్ళు ఖర్చు చేయబోతున్నారో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 50 కోట్ల రూపాయల బడ్జెట్, అది కూడా మ్యాన్ యాన్యువల్ కాన్ఫ్లిక్ట్కి జరగకుండా ఉండడం కోసం, అంటే మనుషుల మీద ఏనుగులు అనేవి దాడి చేయకూడదు,
మనుషుల వల్ల ఏనుగులకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఆ విధంగా ఉండే విధంగా 50 కోట్ల రూపాయలు అనేవి ఆ యొక్క విషయం కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది. అండ్ దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ దగ్గర ఒక ఫైనాన్షియల్ సైంటిఫిక్ అడ్వైజర్ని తీసుకున్నారన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ మనిషి వల్ల ఏనుగులు గాయపడకూడదు అండ్ ఏనుగులు వచ్చి మనుషులను దాడి చేసి గాయపరచకూడదు. ఇలా చేయాలి అంటే మనకి సైన్స్ సహాయం అవసరమని ఆ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేశారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎక్కడైనా సరే అవి మన ఉండేటువంటి నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొని రాకుండా ఉండే విధంగా అండ్ దాంతోపాటు అవి ఎక్కడెక్కడైతే వాటి యొక్క నివాస ప్రాంతాలుగా ఉంటాయో జంతువులైనా క్రూర మృగాలైనా లేదా ఏనుగులైనా వాటి యొక్క బౌండరీస్ అంటాం. అంటే ఫారెస్ట్లో అవి ఎక్కువగా ఎక్కడ నివసిస్తుంటాయో ఆ యొక్క బౌండరీస్ని గుర్తించడం ఒకటి. అండ్ దాంతోపాటు మనకి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ సహాయంతో అంటే వాటికి కాలర్ నెక్ని పెట్టడమైనా లేదా వాటి యొక్క GPS ట్రాకింగ్ చేయడమైనా ఇటువంటి సైంటిఫిక్ అప్లికేషన్స్ ద్వారా అవి వచ్చి ఎవరి మీద దాడి చేయకుండా వాటిని రక్షిస్తూ మనుషుల యొక్క ప్రాణాలని కాపాడే విధంగా సైంటిఫిక్ టెక్నాలజీని వాడుకోవాలని ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కోసం కేటాయించిందంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఆండ్రిస్ బ్రెమ్హీ. సో ఆండ్రిస్ బ్రెమ్హీ అంటే మనకి ఫుట్బాల్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి అనమాట. సో ఫుట్బాల్ కప్పు 1990లో జర్మనీ గెలవడానికి కారణమైనటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఆయన రీసెంట్గా తన 63వ ఏట చనిపోవడం జరిగింది. దానివల్ల ఆయన న్యూస్లో వచ్చారనమాట. సో ఆండ్రిస్ బ్రెమ్హీ ఎవరైతే ఉన్నారో ఆయన 1990 టైంలో ఫిఫా వరల్డ్ కప్ జరిగే టైంలో అర్జెంటీనాకి పోటీగా జర్మనీ జట్టులో ఈయన పోటీ చేశారనమాట. సో అప్పుడు ఆయన ఆడిన ఆట ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ఆయన దృష్టిని ఆకర్షించింది. అంటే ఆయన అందరి దృష్టిలో పడ్డాడు. అండ్ అక్కడ నుంచి ఆయన యొక్క కెరీర్ అనేది చాలా మలుపులు తిరిగింది. జర్మన్ ఫుట్బాల్కి ఒక లెజెండరీగా ఆయన యొక్క పేరు అనేది ఘనతని సంపాదించుకుంది. అండ్ దాంతోపాటు ఫుట్బాల్ క్లబ్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫుట్బాల్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కైజర్ లాటరన్ ఒకటి, బేయన్స్ మ్యూనిచ్ ఒకటి అండ్ ఇంటర్ మిలాన్, ఇవన్నీ కూడా ఫుట్బాల్ క్లబ్స్ అనమాట. ఆ క్లబ్స్ అన్నిటికి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అండ్ ఆయన యొక్క చివరిగా అంటే ఆయన ఆడిన కాలంలో ఆయన ఫుట్బాల్ క్రీడల్లో రాణించిన కాలంలో ఆయన లాస్ట్ కిక్ అనేది చేసి జర్మనీ థర్డ్ వరల్డ్ కప్ టైటిల్ అనేది గెలుచుకోవడానికి ఆయన యొక్క ప్రతిభని ఆయన చూపించారు. దానివల్ల ఏంటంటే ఫుట్బాల్ చరిత్రలో ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తిగా నిలిచిపోయారు. అండ్ ఆయన ఆట అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆయన మరణించడం ద్వారా వార్తల్లో నిలిచారు. సో ఫుట్బాల్ క్రీడా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరు, అది కూడా జర్మనీ దేశస్తురంటే ఆండ్రిస్ బ్రెమ్హీ. సో WHO వాళ్ళు ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది ఎప్పటి నుంచో ఉంది, బట్ మన దేశం ఈ యొక్క ఇనిషియేటివ్ కోసం అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. సో WHO వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చారు. ఇది ఎప్పుడు అంటే 2023లో జరిగినటువంటి G20 మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో తీసుకున్నటువంటి ఒక తీర్మానం. ఆ తీర్మానాలకి ఇప్పుడు మన దేశం అంగీకరిస్తున్నట్లుగా సైన్ చేసింది. సో మనకి తెలిసిన విధంగా డిజిటల్ హెల్త్ అనేటువంటి పదం ఏంటి? సో డిజిటల్ హెల్త్ అనేది ఎటువంటిదంటే మనకి ఉన్నటువంటి టెక్నాలజీ అంటే మనం యూజ్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ అయినా కొన్ని సాఫ్ట్వేర్ యాప్స్ అయినా ఏవైతే మనకి అందుబాటులో ఉంటాయో వాటి ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి, బెటర్గా హెల్త్ని కేర్ తీసుకోవడానికి లేదా మనకు అవసరమైనటువంటి మెడిసిన్ని మనం అందుబాటులోకి తెచ్చుకోవడానికి మనం వాడేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అదంతా కూడా డిజిటల్ హెల్త్ కిందకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనా టైంలో కోవిన్ యాప్ అనేది చూసాం. సో కరోనా వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చినటువంటి యాప్ అనమాట. అండ్ దాంతోపాటు యునిసెఫ్ వాళ్ళు ర్యాపిడ్ ప్రో అనేది తీసుకొని వచ్చారు. అంటే ఏ దేశాల్లో ఏ కంట్రీస్లో మెడిసిన్ అవసరం లేదా వ్యాక్సిన్స్ అవసరం వాటి యొక్క డేటా అండ్ పేద దేశాలకి వాళ్ళు మెడిసిన్ అనేది ఫ్రీగా పంపించడం, ఇటువంటివన్నీ కూడా ర్యాపిడ్ ప్రో ద్వారా చేస్తుంటారు. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ కనెక్ట్ ఒకటి అండ్ ఇలాంటి చాలా ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఈ విధంగా డిజిటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ తీసుకొని పేద దేశాలన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ని, మందుల్ని, వాళ్ళకు అవసరమైనటువంటి సర్జికల్ ఐటమ్స్ని కూడా ఫ్రీగా సప్లై చేస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా డిజిటల్ హెల్త్ ఇనిషియేటివ్లో భాగంగానే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడైతే మన దేశము ఈ యొక్క డిజిటల్ హెల్త్లో భాగంగా ఉంది. ఏ విధంగా WHO వాళ్ళు ఇచ్చినటువంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినటువంటి గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దానిలో వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ అంటే
ప్రపంచంలో మనం కూడా ఒక భాగంగా ఉన్నాం. మన భారతదేశం యొక్క ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడాన్ని మనం కూడా డిజిటల్ హెల్త్ని మనం వాడతాం. అంటే మన డైలీ లైఫ్లో డిజిటల్ హెల్త్ని మనం భాగంగా చేసుకొని మన యొక్క ఆరోగ్యాభివృద్ధి కోసం వాడుతున్నప్పుడు అది ప్రపంచ ఆరోగ్యానికి కూడా కారణమవుతుందన్నమాట. అందుకోసమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిజిటల్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం గ్లోబల్ ఇనిషియేటివ్ అనేది తీసుకుని రావడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవడం. అంటే ప్రపంచ దేశాల్లో బాగా రిచ్గా ఉన్నటువంటి దేశాల నుంచి పేద దేశాలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, టెక్నాలజీని, వాళ్ళకు ఉన్నటువంటి ట్రీట్మెంట్స్లో ఏవైతే కొత్త కొత్త అధునాతన పద్ధతులు ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ కొత్తగా ఏదైనా వ్యాక్సినేషన్ చేయడమైనా లేదా మెడిసిన్ రంగంలో ఏదైనా కొత్తగా వస్తువుల్ని కనుక్కున్నా కూడా, ఎక్విప్మెంట్ని కనుక్కున్నా, అటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఈ ఇనిషియేటివ్లో ఉన్నటువంటి అన్ని దేశాలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, ఎక్విప్మెంట్ని షేర్ చేసుకోవడమే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్లో మెయిన్గా ఉంది. సో మన దేశం అయితే ఈ యొక్క WHO ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్లో జాయిన్ అవుతున్నట్లుగా అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ నా వీడియోస్ని మరింత మంది అభ్యర్థులకు చేరువయ్యే విధంగా మా వీడియోస్ని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.